ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. శ్రీవారి భక్తులకు శుభవార్తను తెలియజేస్తూ మే నెలకి సంబంధించిన శ్రీవారి సేవ, పరకామణి సేవ, నవనీత సేవ ఆన్లైన్ రిలీజ్ కి సంబంధించి టీటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఆ అప్డేట్స్ అన్నింటినీ ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ ని మీరు ప్రతిరోజు మిస్ కాకుండా ఉండడం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోగలరు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ అయినా అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ. ముందుగా ఈ సేవా టికెట్స్ ని రిలీజ్ చేస్తూ శ్రీవారి సేవ.తిరుమల.org వెబ్సైట్ లో టీటీడీ వారు అప్డేట్స్ ఇవ్వడం జరిగిందండి. మొదటి అప్డేటు ద శ్రీవారి సేవ జనరల్ కోటా ఫర్ తిరుమల అండ్ తిరుపతి ఫర్ ద month of May 2024 will be released on 27/2/2024 at 11 AM. అంటే తిరుపతి మరియు తిరుమలకి సంబంధించిన మే నెల శ్రీవారి సేవ అంటే స్వచ్ఛంద వాలంటీర్ సేవని భక్తులు బుక్ చేసుకోవడానికి ఫిబ్రవరి 27వ తారీఖు అనగా మంగళవారం రోజు ఉదయం 11 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే మే నెలలో తిరుపతిలో కావచ్చు, తిరుమలలో కావచ్చు ఈ శ్రీవారి సేవలో పాల్గొనాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ కూడా ఫిబ్రవరి 27వ తారీఖు ఉదయం 10:59 కల్లా ఈ శ్రీవారి సేవ.తిరుమల.org అని ఈ వెబ్సైట్ లో మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ తో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. శ్రీవారి సేవ అంటే తిరుమల స్వామివారి దర్శనార్థం వచ్చినటువంటి భక్తులకి క్యూ లైన్ లో పాలు, మంచినీళ్లు, మజ్జిగ ఇవి అందించడం, ఇంకా భక్తులు దర్శనంకి వెళ్లేటప్పుడు క్యూ లైన్ లో జరగండి గోవింద అంటూ ముందుకు పంపించడం, స్వామి వారికి పూలమాలలు అల్లడం, అన్న ప్రసాద భవనంలో భక్తులకి అన్న ప్రసాదాన్ని వడ్డించడం, ఈ సేవల్లో పాల్గొనే సేవనే శ్రీవారి సేవ అంటారండి. ఈ శ్రీవారి సేవకు ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. అండ్ ఒక్కొక్కరు సింగిల్ గా అయినా బుక్ చేసుకోవచ్చు, లేదా 10 మంది నుంచి 15 మంది సభ్యుల వరకు ఒక గ్రూప్ గా అయినా బుక్ చేసుకోవచ్చు. ఈ శ్రీవారి సేవని బుక్ చేసుకున్న భక్తులు 7 రోజుల పాటు సేవ చేయాల్సి ఉంటుంది. సేవ అయిపోయిన తరువాత చివరి రోజున మీకు స్వామివారి దర్శనం కల్పిస్తారు. అలాగే నెక్స్ట్ అప్డేటు ద నవనీత సేవ జనరల్ కోటా ఫర్ ద మంత్ ఆఫ్ మే 2024 విల్ బి రిలీజ్డ్ ఆన్ 27/2/2024 at 12 noon. అంటే తిరుమల నవనీత సేవని మే నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఫిబ్రవరి 27వ తారీఖు అనగా మంగళవారం రోజు మధ్యాహ్నం 12 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఎవరైతే మే నెలలో తిరుమలలో నవనీత సేవలో పాల్గొనాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ దీనిని గమనించుకొని ఫిబ్రవరి 27వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల కల్లా ఈ వెబ్సైట్ లో మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ తో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. నవనీత సేవ అంటే తిరుమల శ్రీవారి గోశాలను శుభ్రం చేయడం, వెన్న తీయడం, పిడకలు చేయడం, రంగోలి వేయడం, ఈ సేవనే నవనీత సేవ అంటారు. ఈ సేవకి కేవలం ఆడవారు మాత్రమే ఎలిజిబుల్ అండి. అది కూడా 35 సంవత్సరాల పైన 50 సంవత్సరాల లోపు వయసు కలిగిన ఆడవారు మాత్రమే ఎలిజిబుల్. ఈ నవనీత సేవకి కూడా ఒక్కొక్కరు సింగిల్ గా అయినా బుక్ చేసుకోవచ్చు, లేదా 10 మంది నుంచి 15 మంది సభ్యుల వరకు ఒక గ్రూప్ గా అయినా బుక్ చేసుకోవచ్చు. ఈ సేవని బుక్ చేసుకున్న భక్తులు కూడా 7 రోజుల పాటు సేవ చేయాల్సి ఉంటుంది. సేవ కంప్లీట్ అయ్యాక చివరి రోజున స్వామివారి దర్శనం కల్పిస్తారు. ఇకపోతే నెక్స్ట్ అప్డేటు ద పరకామణి సేవ జనరల్ కోటా ఫర్ తిరుమల ఫర్ ద మంత్ ఆఫ్ మే 2024 విల్ బి రిలీజ్డ్ ఆన్ 27/2/2024 at 1 PM. అంటే తిరుమల పరకామణి సేవని మే నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఫిబ్రవరి 27వ తారీఖు అనగా మంగళవారం రోజు మధ్యాహ్నం 1 గంటకి టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే మే నెలలో పరకామణి సేవలో పాల్గొనాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ కూడా ఫిబ్రవరి 27వ తారీఖు మధ్యాహ్నం 1 గంట కల్లా ఈ వెబ్సైట్ లో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. పరకామణి సేవ అంటే స్వామివారి దర్శనార్థం వచ్చినటువంటి భక్తులు హుండీలో సమర్పించిన కానుకలను లెక్కించే సేవనే పరకామణి సేవ అంటారు. ఈ పరకామణి సేవకి కేవలం మగవారు మాత్రమే ఎలిజిబుల్. అది కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ మాత్రమే ఎలిజిబుల్ అండి. ఈ పరకామణి సేవని బుక్ చేసుకున్న భక్తులు 3 రోజులు
రోజులు కానీ లేదా 4 రోజులు కానీ సేవ చేయాల్సి ఉంటుంది. సేవ అయిపోయిన తర్వాత చివరి రోజున స్వామివారి దర్శనం కల్పిస్తారు. ఇవండి మే నెలకి సంబంధించిన శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవ ఆన్లైన్ రిలీజ్ కు సంబంధించి టీటీడీ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ అప్డేట్స్. అసలు ఈ సేవలు అంటే ఏంటి, ఎన్ని రకాల సేవలు ఉంటాయి, ఏ ఏ సేవలకి ఎవరెవరు అర్హులు అనే దానికి సంబంధించి పూర్తి వివరాలతో ఒక వీడియోని, ఇంకా ఈ శ్రీవారి సేవని, నవనీత సేవని ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి ఒక లైవ్ స్టెప్ బై స్టెప్ డెమో వీడియోని చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ 2 వీడియోస్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ఒకసారి చూసారు అంటే మీరు ఈ సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి మీకు ఖచ్చితంగా ఆ వీడియోస్ అనేవి హెల్ప్ అవుతాయండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.